ఓ నమ్మకమైన సేవకుడా, ఆత్మల కాపరివి నీవు, లోకమంతటా వెలుగును నింపి రక్షణ తెచ్చే సాక్షివి నీవు. చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ ఇంటర్నేషనల్ ద్వారా డాక్టర్ జోసెఫ్ వైట్ నీ ద్వారుని చిత్తం జరుగుచున్నది. నీ ద్వారా దేవుని చిత్తం జరుగుచున్నది. కృపతో కూడిన నీ వారసత్వం, పరిశుద్ధాత్మ అగ్ని శిఖరం, సువార్తను ప్రకటిస్తూ ప్రభువు నామాన్ని ఘనపరచుట నీ ధ్యేయం. పరిశుద్ధాత్మ నిండిన ఇంట భక్తి అనే విత్తనం మొలకెత్తింది. తండ్రి యొక్క శక్తి అద్భుతాలు అక్కడ ప్రక్షమయ్యా. 8 ఏళ్ల ప్రాయంలోనే పైనుండి దిగి వచ్చింది అగ్ని అభిషేకం. ఆత్మతో ముద్రించబడి రక్షకుని ప్రేమతో నిండిన నీ జీవితం, నీ పెదవులపై పాటతో, వాయిద్యముపై నీ చేతులతో, గొప్ప ఉజ్జీవ సభలలో పాపులను ప్రభువు చెంతకు చేర్చావు. అప్పగించిన బాధ్యత నీ భుజములపై నిలిచింది. ఆయన వాక్యాన్ని మోస్తూ విశ్వాసంతో ముందుకు సాగావు. ప్రభువే నీ పొలిమేరలను పెంచి మార్గమును వెడల్పు చేసెను. పరిశుద్ధాత్ముడు నీ దీపమై, రక్షకుడు నీకు మార్గదర్శి అయి అనేక మందికి ఆశ్రయమిచ్చి అంతర్జాతీయ కుటుంబంగా చేశావు. బందీలను విడిపించే సత్యమును, లోతైన మర్ములను బోధించావు. లోకమంతటా ఇప్పుడు వెలుగు విరజిమ్ముతోంది. రక్షకుని పవిత్ర నామమున మంచి వార్త, సువార్త వ్యాపిస్తోంది. సెమినార్ల నుండి బలిపీఠం వరకు సత్యమే నీ ప్రకటన. త్యాగపూరిత నీ జీవితం ద్వారా ప్రభుకే మహిమ కలుగును. దీన మనసు గల సేవకుడా, దైవజనుడా, ప్రవక్తలు నడిచిన మార్గము నడిచే